సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఇన్హెరెంట్ పవర్స్ అంటారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. ఆ పర్టికులర్ ఆర్టికల్ని యూజ్ చేసుకొని ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. అదేంటంటే సెకండ్ వైఫ్కి కూడా పెన్షన్ అనేది రైట్ ఉంటుందని చెప్పేసి. మనం ఒక లా ముందు చూసామనుకోండి, చాలా హైకోర్ట్స్ అసలు సెకండ్ వైఫ్ ఉన్నా కూడా రైట్ ఉండదు, అసలు బైగమి కేసే, ఆ మ్యారేజ్ వాయిడ్, అలాంటి మ్యారేజెస్ ఉన్నప్పటికీ వాళ్ళకి రైట్స్ ఇంకా డ్యూటీస్ ఏముంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ పవర్ని యూజ్ చేసి స్పెసిఫిక్గా సెకండ్ వైఫ్కి కూడా రైట్ ఉంటుందని చెప్పారు. సో బేసిక్గా ప్రతి లా ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ బట్టి ఉండదు. అంటే లా ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అని రెండు కలుపుకొని చేసేటట్టుగా ఉండదు. సో అందుకనే ఈ స్పెసిఫిక్ కేసులో ఫ్యాక్ట్స్ని చూసుకొని జస్టిస్ ఎలా ఇవ్వాలని చెప్పేసి దీంట్లో ఈ కేసులో ఫస్ట్ వైఫ్ చనిపోయిన తర్వాత సెకండ్ వైఫ్ ఒకటే బెనిఫిషియల్గా ఉన్నారని చెప్పేసి తనకు డిపెండెంట్ కింద పెన్షన్ గ్రాంట్ చేశారు. అది కాకుండా కూడా కర్ణాటక హైకోర్టు రీసెంట్గా కూడా ఒక రైల్వే ఎంప్లాయీకి కూడా సెకండ్ వైఫ్ ఉన్నప్పటికీ ఫస్ట్ వైఫ్ బతుకున్నా కూడా వాళ్ళకి రూల్స్ ప్రకారంగా సెకండ్ వైఫ్కి పెన్షన్ గ్రాంట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు. సో బేసిక్గా సెకండ్ మ్యారేజ్ అనేది వాయిడ్ అసలు కన్సిడర్ కాదు. కానీ కొన్ని సినారియోస్లో వాళ్ళకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఫస్ట్ వైఫ్ చనిపోయింది, ఇద్దరికి ప్రాబ్లం లేదు, తెలుసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గ్రాంట్ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నారు. ఈ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఇది కాకుండా కూడా ఇప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఇద్దరు వైఫ్కి ప్రాబ్లం లేదు, కంప్లైంట్ వేయరు హస్బెండ్ పైన అనేటప్పుడు కూడా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఇప్పుడు ఒక పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చనిపోయారు అనుకోండి, ఫస్ట్ వైఫ్కి జాబ్ తీసుకొని సెకండ్ వైఫ్కి పెన్షన్ ఇచ్చే కేటగిరీస్ ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. ఈ పెన్షన్ కాకుండా కూడా మోటార్ వెహికల్ మ్యాటర్స్లో కూడా కాంపెన్సేషన్ అనేది ఇద్దరికి సమానంగా ఇవ్వచ్చు అని చెప్పేసి కోర్టు చాలా తీర్పులో చెప్పారు. నెక్స్ట్ ముందు కూడా ఏమైనా ఇలాంటి సిమిలర్ కేసెస్ వస్తే కూడా ఈ జడ్జ్మెంట్ వర్తిస్తుంది. అది సుప్రీంకోర్టులోనే కాదు, వేరే హైకోర్టు కూడా ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఈ పర్టికులర్ ప్లేస్ ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకి స్పెషల్ పవర్ ఉంది కాబట్టి డీల్ చేసి ఇచ్చారు. కానీ ప్రతి ఒక్క కేసులో గ్రాంట్ చేస్తని చెప్పి లేదు, ఒక స్పెసిఫిక్ సిమిలర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అలా ఉన్నప్పుడే ఈ సిచ్యువేషన్ కన్సిడర్ చేస్తారు. సో ఈ కేసు చూసుకొని సింపుల్గా టైటిల్ చూసేసుకొని సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్, వాళ్ళు కూడా రైట్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకుంటారు. బట్ సెకండ్ మ్యారేజ్ ఎప్పటికీ వాయిడే ఉంటుంది. ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ తీసుకోకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ వాయిడ్. అది ఏ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జ్మెంట్ ఏమీ ఇవ్వలేదు. సో ఇది ఓన్లీ స్పెసిఫిక్గా పెన్షన్కి వర్తిస్తుంది. అండ్ ఈ కేసు స్పెసిఫిక్గా స్పెషల్ ఫ్యాక్ట్స్ పైన స్పెషల్ పవర్స్ పైన ఇచ్చారు కాబట్టి స్పెసిఫిక్గా ఫ్యాక్ట్స్ చూసుకొని జడ్జ్మెంట్ గ్రాంట్ చేసింది. సో మీకు కూడా ఫర్దర్గా ఇట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా కన్సిడర్ చేయకుండా సిమిలర్ ఫ్యాక్ట్స్ ఉంటేనే కన్సిడర్ చేసుకోగలుగుతాము. థ్యాంక్ యూ.